या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 2026వ సంవత్సరం గోచార ఫలితాలు, పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నించేద్దాం. ధను రాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ధను రాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం 8 రోజులు, తృతీయ స్థానంలో 5 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ద్వితీయ స్థానంలో సంచారం చేసి 8 రోజుల్లో కొంచెం ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, మాటలో కొంచెం కఠినత్వం ఉండటము, అలాగే కంటికి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నట్టయితే కొంచెం ఆ బాధ ఎక్కువ అవటము, అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉండకపోవటం అనేటివన్నీ ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం 8 రోజులు చూపిస్తోంది. తదుపరి సంక్రమణం చెంది తృతీయ స్థానంలో అయినటువంటి కుంభంలో ప్రవేశించి 5 రోజులు ఉంటారు. ఆ 5 రోజులు మాత్రం అక్కడ అందరి యొక్క సహాయ సహకారాలు అందటము, అంటే వ్యాపారం చేసే దగ్గర కానివ్వండి, ఉద్యోగం చేసే దగ్గర కానివ్వండి, ఇంటి చుట్టుపక్కల కానివ్వండి, అందరి యొక్క సహకారంతో మీరు కొంచెం ముందుకు వెళ్ళేటట్టు అవకాశం కనిపిస్తోంది 5 రోజులు. ఇకపోతే రవి ఇక్కడ తృతీయ స్థానంలో 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. రవి 5 రోజులు ఇప్పుడు చెప్పేసుకున్నాం కదా. ఇక రవి, శుక్ర, బుధ, రాహు ఈ 4 గ్రహాలు కూడా ఒకరి మీద ఒకరు పోటీ పడి 3వ స్థానంలో ఉండి అద్భుతమైనటువంటి ఫలితాలని వీరికి ఇవ్వబోతున్నారు. వీరికి ఇంట్లో ఉన్నటువంటి సోదరులందరూ సహకరిస్తారు ఏ పని చేసినప్పటికీ. అలాగే సాహస కృత్యాలు చేయగలుగుతారు. మీరు చేసే దగ్గర మీ స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు, మీ పై స్థాయి ఆఫీసర్లు కావచ్చు, మీతో సమానమైన వారు కావచ్చు, కింద మీకంటే కింద స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు, అందరూ కూడా మీకు చాలా ఒబీడియట్ గా ఉంటారు. మీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తారు. తద్వారా మీకు 5 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ మీకు కనబడుతోంది ఈ ధనురాశి వారికి. అలాగే చతుర్థ స్థానంలో శని, దీన్ని అర్ధాశ్వ శని అంటారు. శని యోగించజాలడు, కొన్ని సుఖాలను మనకు దూరం చేస్తూ ఉంటాడు. తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం చూసుకోండి. అలాగే విద్యా, భూమి, గృహము, వాహనం ఇత్యాది విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు కలిగించేటటువంటి ప్రయత్నం శని భగవానుడు చేస్తాడు. ఇకపోతే సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతోంది. సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వివాహం కాని వారికి వివాహం కుదరటమో, వివాహం జరగటమో జరుగుతుంది. అలాగే వివాహం అయి ఉన్నట్టయితే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన ఒక మంచి అవగాహన, ఆ మంచి అవగాహన ద్వారా వారు మరింత ముందుకు వెళ్ళగేటువంటి అవకాశం కనబడుతోంది. ఇకపోతే ఈ ధనురాశి వారికి భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం మాత్రము మంచి ఫలితములు, శుభ ఫలితములు ఇవ్వజాలడు. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెడతాడు, తొందర పెడతాడు. అలాగే గుళ్ళు గోపురాలు వెళ్ళి ఏదో దేవుడు దర్శనం చేసుకుందాం, మనకున్న బాధలో సుఖాలో ఏవో ఆయనతో పంచుకుందాం, ఆయన చెప్పుకుందాం అని మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా కనీసం ఆ గుడికి వెళ్ళి ఆ భగవంతుడి దగ్గర మీరు దర్శనం చేసుకుని మీ బాధలో సుఖాలో చెప్పుకోలేనటువంటి పరిస్థితి అంతా కల్పిస్తూ ఉంటారు కేతు భగవానుడు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఇక్కడ వీరికి స్పష్టంగా గోచరిస్తోంది. మనం ఇక్కడ వీడి అదృష్టం ఏంటంటే 3వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, బుధుడు, శుక్రుడు, రవి, కుజుడు కూడా అనుకూలమైన పరిస్థితులు ఇస్తూ ఉన్నారు ఇక్కడ. ఇకపోతే గురువు కూడా పూర్తి సహాయం అందిస్తున్నారు. కాబట్టి ఇక్కడ 6 గ్రహాల యొక్క మొత్తంగా ఇప్పటి వరకు చెప్పుకోవాలి అన్నట్లయితే ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిల్లో అద్భుతంగా ఉండేటటువంటిది ధనురాశి వారికి. వీళ్ళకి చాలా బాగుండే అవకాశం ఉంది. శని ఒకటి ఇబ్బంది పెడుతున్నారు, కేతు ఒకటి ఇబ్బంది పెడుతున్నారు తప్పితే మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. చాలా మంచిది. ఏమైనప్పటికీ కూడా ప్రతికూలంగా 2 గ్రహాలు ఉన్నాయి కదా, అందుచేత ఒక గ్రహం 2 గ్రహాల మీరు చూడొద్దండి. నిత్యము మీ పూజలో, మీ జీవితంలో ఒక భాగం 2 నిమిషాలు మాత్రం ఈ నవగ్రహాలకి కేటాయించండి. చేసినట్టయితే మీకు సర్వ శుభాలు కూడా పొందగలుగుతారనలో ఎటువంటి సందేహము లేదు. శుభం భూయా. మీనరాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి జన్మంలోనే శని, ఇది ఏనాటి శనిలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టము. 3 రాశుల్లో జరుగుతుందని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ జన్మంలోనే శని కాబట్టి ఇక్కడ మీకు శరీరానికి సంబంధించినటువంటి కొంచెం
అనారోగ్యాలు చేసే అవకాశం ఎక్కువ, ఇబ్బంది పెట్టే అవకాశం చాలా ఎక్కువ. జన్మంలోనే ఉంది కాబట్టి ఏ పని మొదలుపెట్టినా చేద్దాము, చూద్దాము అనేటటువంటి పరిస్థితే ఉంటుంది గానీ, పని ముందుకి వెళ్ళనటువంటి పరిస్థితి. ఈ విధమైన పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటాడు. ఇందులో పెట్టిన అపజయాన్నే మనకి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు శని భగవానుడు. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. అదే వక్రగతిలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా చతుర్థ స్థానంలో గురు సంచారము గోచార రీత్యా శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఓకే. ఇకపోతే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం మాత్రం సుఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యం బాగుండే విధంగా చూస్తారు. రుణాలు ఉంటే తీర్చేయగలుగుతాము. లేదా రుణం కావాలి, రుణం పుడుతుంది. మొత్తం మీద డబ్బులకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని కేతు భగవానుడు మనకి అందిస్తూ ఉన్నారు ఇక్కడ. ఈ విధమైన పరిస్థితి. కొంతమంది ఎందుకో అప్పుడు దాకా శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా మనకు మిత్రత్వం కోసం వాళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కేతుగ్రహ షష్టమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశి స్థానంలో కుజుడు ఒక 8 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారండి. అక్కడ మాత్రం ఆయన ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి కాస్త ధనానికి లోటు లేని పరిస్థితి 8 రోజులు చేస్తారు. తదుపరి ఆయన కూడా వ్యయ స్థానంలోకి వచ్చేసారు. ఈ వ్యయ స్థానంలోకి 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. అవి ఏంటంటే కుజుడు ఒక 5 రోజులు, అలాగే రవి 15 రోజులు, 13 రోజులు, శుక్రుడు 13 రోజులు, బుధుడు 19 రోజులు, రాహు మొత్తం సమయం అంతా కూడా 7 గ్రహాలు. ఇందులో మనకి యోగించేటటువంటి గ్రహం ఏది అన్నట్టయితే ఒక్క శుక్రుడు మాత్రమే 12వ రాశిలో యోగించేటటువంటి ఏకైక గ్రహం. కాబట్టి ఒక్క శుక్రుడు మనకి యోగకారకుడు అవుతున్నాడు. కేతు ఒకడు యోగకారకం అవుతున్నారు. కాబట్టి 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే మనకి. కుజుడు కూడా ఒక 8 రోజులు ఏకాదశి స్థానంలో, అంటే 2 గ్రహాలు పూర్తిగాను, కుజుడు పాక్షికంగాను, అంటే 2.5 గ్రహాలు మాత్రమే మనకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ఖచ్చితంగా నవగ్రహాల యొక్క శ్లోకాలు రోజు చదువుకోవటము, వీలుంటే కాస్త గుడికి వెళ్ళి నవగ్రహాలు ఉన్నట్టయితే ప్రదర్శన చేయటం, ఇది చాలా ముఖ్యంగా గమనించుకోండి. భక్తిపూర్వకంగా చెయ్యండి. చేసిన 5 నిమిషాలు చేస్తారో, 2 నిమిషాలు చేస్తారో, మనసు దేవుడి మీద పెట్టి భక్తితో చేయండి. భక్తి లేకపోతే వృధా. పువ్వులు దండగా, ఫలాలు దండగా, సమయం వృధా. మనకి ప్రతి పూజలో కూడా లాస్ట్లో మనకి చెప్పిస్తారు అయ్యగారు, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం. మంత్రహీనమైన పంప ములిగేది లేదు. క్రియాహీనం, ఆయన చెప్పినట్టు కాకుండా ఆయన ముక్కు పట్టుకుంటే నువ్వు చెవు పట్టుకున్నావు. ఇలాంటి పనులు చేసినా దానివల్ల ఒరిగే నష్టపోయేది ఏమి లేదు. భక్తిహీనం అంతే, మొత్తం దండగా. నువ్వు ఖర్చు పెట్టిన అరటిపండు, కొబ్బరికాయ, హాతకర్పూరం, అగరబత్తులు అన్ని, సమయం అన్ని దండగే. నువ్వు ఆ పూజ చేయడం వల్ల ఏంటంటే పంతులు గారికి ఏవో నువ్వు ఇస్తావు చూడు దక్షిణ, అది ఒకటే ఆయన లాభం అంతే. భగవంతుడికి కానీ నీకు కానీ ఏమి అక్కడ ఒరిగేది ఏమి ఉండదు. చేత భక్తి అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం. గమనించుకోగలరు. శుభం భూయాలు.